హలో వాట్సాప్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ అనుకుంటున్నాను. సో మనం బేసిక్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాది టైల్ బ్యాగ్ కూడా వచ్చేసింది. సో దాని గురించి చెప్పే ముందు బేసిక్గా మనం ఫస్ట్ ఒక రైడ్ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ కొత్త రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడేది ఏంటంటే లగేజ్ ఎట్లా తీసుకోవాలి. మనం మామూలుగా లగేజ్ అనేది బేసిక్గా ఎట్లా తీసుకోతాం, ట్రాలీస్, మేబీ ట్రాలీస్కి ఇంత పెద్ద పెద్ద ట్రాలీస్లోగా 7 లీటర్స్ ట్రాలీస్ ఇలాంటివి అయితే మెయింటైన్ చేస్తాం. సో బైక్ మీద వెళ్ళేటప్పుడు అయితే ఇలాంటివి పాసిబుల్ కాదు కదా. సో ఈ వేస్ట్ ఈ పక్కన పడేయాలి. సో నెక్స్ట్ చేయాల్సింది ఇప్పుడు ఎలా. సో నేను కొన్ని వీడియోస్ చూసి నేను యాజ్ ఎ స్టార్టింగ్లో చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న బ్యాగ్స్లో తీసుకెళ్ళాము, నార్మల్ కాలేజ్ బ్యాగ్స్లో తీసుకెళ్ళాము, అలా చేసే ఉంటాం స్మాల్ రైడ్స్ చేసినప్పుడు. సో 1 వీక్ రైడ్ చేసినప్పుడు అలాంటప్పుడు అలాంటి బ్యాగ్స్ పనికిరావు మనకి. సో ఎన్నని పెడతాం, మనం తీసుకెళ్ళలేం కదా. సో షార్ట్ అండ్ స్వీట్గా ఎన్ని ఎక్కువ లీటర్స్ పట్టేటట్టు, ఎక్కువగా బ్యాగ్ ఎక్కువ లగేజ్ పట్టేటట్టు ఉండాలి. సో అవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి బేసిక్గా. సో అప్పుడు ఆలోచిస్తే కొన్ని సజెషన్స్ వచ్చినాయి. గార్డియన్ గేర్ ఉన్నాయి, రైనాక్స్ ఉంది. సో చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తే అంత మంచి బ్రాండెడ్ కంపెనీ బ్యాగ్స్ వస్తున్నాయి మనకి. సో నేను కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో గార్డియన్ గేర్స్ అనుకున్న ఫస్ట్. కానీ గార్డియన్ గేర్స్ కంటే కూడా కొంచెం ఇంకో 500-700 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తే నాకు రైనాక్స్ లాంటి మంచి బ్రాండ్ వస్తున్నప్పుడు సో వై నాట్ అని నేను రైనాక్స్కి వెళ్ళాను. సో మీకు ఆ రైనాక్స్ కూడా యాక్చువల్గా స్టోర్కి వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు ఉన్న ఆఫీస్ టైమింగ్ సో అట్లా కుదరక నేను ఆర్డర్ పెట్టాను. సో ఆ ఆర్డర్ కూడా వచ్చేసింది యాక్చువల్గా. సో మీకు అది ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అదే అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ చూసారా ఇట్లా ఇది ప్యాకింగ్. అమెజాన్ నుంచి వస్తే ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనేది ఇలా వస్తుంది. రైనాక్స్ వాళ్ళది స్టోర్ దగ్గరే, బట్ నాకు టైమింగ్స్ కుదరక నేను ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను. చూసుకున్నట్టయితే ఇదిగా ఓపెన్ చేశాను నేను ఆల్రెడీ. చాలా టైం పడుతుందని చెప్పి స్కిప్ చేశాను అదంతా. సో ఇదేగా మన ఎక్స్పెడిషన్ ఎడిషన్ అనమాట. ఇది టైల్ బ్యాగ్ స్టాంప్ ప్రూఫ్ ఎక్స్పెడిషన్ ఎడిషన్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెంట్ టైల్ బ్యాగ్స్ ఉన్నాయి, బట్ నేను తీసుకుంది ఎక్స్పెడిషన్ టైల్ బ్యాగ్ ఇది. సో వర్షాలు వచ్చినా ఇంకా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద తీసేసుకున్నాను అనమాట. ఎన్ని రైడ్స్కి వెళ్ళినా, వర్షాకాలంలో వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా కానీ ఇది ఇబ్బంది అయితే ఉండదు బేసిక్గా. సో నెక్స్ట్గా ఫస్ట్ థింగ్ నాకు దీనిలో నచ్చింది ఏంటంటే, దీనిలో చాలా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది 42 లీటర్స్ వరకు కెపాసిటీ ఉన్న టైల్ బ్యాగ్. అది రైనాక్స్ వాళ్ళు చెప్పేదన్నమాట యాక్చువల్లీ ఇది. సో ఇది పెట్టలేదు నేను, కానీ పెట్టి చూస్తాను తర్వాత. సో 42 లీటర్స్ అంటే అసలు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ దాకా బట్టలు వెళ్ళిపోతాయి, మంచిగా రెండు మోసం వెళ్ళిపోతాయి దీనిలో. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, దీనిలో ఎక్కడా కూడా స్టిచ్చింగ్ అనేది ఉండదు. ఇదంతా బిల్డింగ్ చేసింది ఏరియా. ఇదంతా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇదంతా బిల్డెడ్, ఒక్క స్టిచ్ అనేది కూడా ఎక్కడ మీకు కనపడదు అనమాట దీనిలో. సో నెక్స్ట్ మీకు స్పేస్ గురించి చెప్పాను కదా. ఇది ఇట్లా వెల్క్రో అనేది ఇట్లా ఉంటుంది మధ్యలో. ఆ వెల్క్రో ఇట్లా ఓపెన్ చేస్తే ఇదంతా స్పేసే మొత్తం ఇదంతా. సో గైస్ ఇందులో కొంచెం నింపాను. సో కొంచెం ఇలా వచ్చింది నా బ్యాగ్ ఇలా వచ్చిన తర్వాత దీన్ని నేనేం చేస్తానంటే ఇలా 1, 2, 3 మొత్తం ఎయిర్ మొత్తం పోయేదాకా ప్రెస్ చేసేసి ఇలా 3 ఫోల్డ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ ఈ బకల్స్ ఉన్నాయి కదా, ఈ బకల్స్ని ఇలా ఫిక్స్ చేసేసేసి ఇలా ఫిక్స్ చేసేస్తాను. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇది ఇంకొంచెం టైట్ కోసం అనుకుంటూ ఇక్కడ కూడా బకల్స్ ఉంటాయి. ఈ బకల్స్ ఉన్నాయి కదా, పై నుంచి ఇలా బకల్స్ ఫిక్స్ చేసి ఎంత కావాలో అంత టైట్ చేసుకోవాలి. ఇట్లా టైట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా ఇట్లా టైట్ చేసేస్తాను. సో ఇప్పుడు ఏమైతే బ్యాగ్ అనేది కొంచెం టైట్ అయిపోతుంది. సో టైట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నార్మల్ బ్యాగ్స్ ఎలా తీసుకుంటాం ఇలా కదా. సో ఈ 1 వే ఆఫ్ క్యారింగ్ అన్నమాట ఈ టైల్ బ్యాగ్. సో ఇలా క్యారీ చేయొచ్చు మనం బేసిక్లీ ఒక బ్యాగ్ని. సో ఇది 1 వే. ఇంకో వే ఎలా ఉంటుందంటే, మనం లగేజ్ ఎలా తీసుకుంటాం, డబుల్ బ్యాగ్ కదా, దానికి నాకు మనకి ఇక్కడ ఒక స్ట్రాప్ లాంటిది ఇస్తాడు, పెద్ద స్ట్రాప్ ఒకటి ఇస్తాడు. ఈ స్ట్రాప్ యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు మనకి సైడ్న ఇక్కడ
ఈ పక్కన తెలుసుకుంటే దానికి ఒక దానికి పెట్టేసేయండి తీసుకెళ్ళి. సో ఇలా వస్తుంది, ఇలా ఇలా బ్యాగ్ ఇలా క్యారీ చేయొచ్చు. ఇలా ఇది వన్ వే, ఇది పక్కన క్లిప్స్ ఉన్నాయి కదా, దీనికి ఫిక్స్ చేసేది హుక్ తగిలిచ్చేస్తే ఇలా ఇది వన్ వే ఆఫ్ తీసుకెళ్దాం అన్నమాట ఈ బ్యాగ్ని. ఇది సెకండ్. థర్డ్ ఆప్షన్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇట్లా తీసేసేసి మొత్తం తీసేసేసి ఇప్పుడు మనం కాలేజ్ బ్యాగ్ ఎట్లా వేస్తాం అలా థర్డ్ ఆప్షన్ ఉన్నారు. దానికి రెండు ఇవి ఇస్తారు స్ట్రిప్స్ లాంటివి బ్యాక్ పైన, ఇవి ఫిక్స్ చేయాలి మనం వాటికి. సో ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా. సో దీన్ని ఇలా పెట్టేది, ఇలా ఫిక్స్ చేసేసాక ఇక్కడ కూడా ఫిక్స్ చేసేసి ఎంత కావాలంత ఇలా ఫిక్స్ చేసేసి, అలాగే ఇంకొకటి కూడా ఇది వేస్తున్నాం, దీన్ని కూడా వేస్తున్నాం. దీన్ని కూడా ఇలా ఫిక్స్ చేసేసుకున్నాం, దీన్ని కూడా ఇలా ఫిక్స్ చేసేసి, సో దీన్ని కూడా ఇక్కడ లాగేసుకున్నాం. సో మన కాలేజ్ బ్యాగ్ ఎలా వేసుకుంటాం, ఎలా వేసుకుంటాం కాలేజ్ బ్యాగ్ అలా అలా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది థర్డ్ వే ఆఫ్ డూయింగ్. ఇంకా లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫోర్త్ వన్, మన పర్పస్ తీసుకున్న పర్పస్ బైక్ కోసం. బైక్ ఎలా ఫిక్స్ చేస్తాం, బైక్ ఎలా ఫిక్స్, ప్రజెంట్ బైక్ లేదు, బైక్ షోరూమ్కి వెళ్ళింది, సో సర్వీస్కి వెళ్ళింది. సో ప్రజెంట్గా చూపించలేను, కానీ ప్రజెంట్ మీకు అది ఎలా ఫిక్స్ చేయాలనేది నేను ఇక్కడ వర్చువల్గా చూపించగలను. సో దీనికి ఇప్పుడు ఏవైతే హుక్స్ ఉన్నాయి కదా, ఈ హుక్స్ అన్ని తీసేసేసేసి ఇవే మెయిన్, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ అనమాట. అన్నిటికీ లాంగ్ స్ట్రక్ కానీ వీటికి కానీ అన్నిటికీ ఈ 4 అనేది మెయిన్ అనమాట. ఏది తగిలించినా ఈ 4కే తగ్గిస్తాం మనం ఇప్పుడు ఏం చేసినాం. ఓకే, సో దానికి నాకు 4 పెద్దవి 4 చిన్నవి కింద ఈ బకల్స్ వస్తాయి. ఈ 4 బకల్స్ వస్తున్నాయి. సో నేను చెప్తున్నాను కదా, సో ఒక 4th అండ్ ఇంపార్టెంట్ పార్ట్. సో దీనికి 2 స్టార్ట్స్ వస్తాయి మనకి ఇట్లా, ఒకటి పెద్దది ఒకటేమో చిన్నది. ఒకటి పెద్దది చిన్నది ఇట్లా వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ చిన్నదాన్ని పట్టుకోవాలి. చిన్నదాన్ని పట్టుకొని చిన్నది ఏదైతే క్లిప్ ఉంటుందో మనకి కోటింగ్ ఏరియా ఉంటుంది కదా, దీని నుంచి ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా లూప్ తిప్పాలి. ఇలా లూప్ తిప్పి ఇట్లా టైట్ చేసుకోవాలి. ఏదైతే మన బైక్కి స్టర్డీ పార్ట్ ఉంటుంది కదా, దానికి ఇది ఇట్లా పెట్టేసేసి దీన్ని కూడా అది ఎలాగైతే లూప్ తిప్పామో దానిలో నుంచి ఇలా పెట్టేసేసి ఇలా లూప్ తిప్పాలి. అట్లా తిప్పేస్తే ఏమవుతుందంటే గట్టిగా ఉన్న పార్ట్కి ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో దట్ అప్పుడు బకెల్ పెట్టి ఫిక్స్ చేస్తే ఇలా టైట్ అయిపోతుంది అన్నమాట. సో 4 సైడ్స్ నుంచి అలా టైట్ చేసినప్పుడు ఇది ఎక్కడికి మూవ్ అవ్వదు. సో ప్రాబ్లం అయితే ఉండదు ఎక్కడ. సో ఇదన్నమాట ట్రైనాక్స్ టైల్ బ్యాగ్ గురించి. సో ఇది కొంచెం మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. బేసిక్గా కొంచెం నాకున్న నాలెడ్జ్తో నేను చెప్పాను బేసిక్గా. సో ఇది టైల్ బ్యాగ్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ బేసిక్గా. బ్యాగ్ అయితే బాగుంది. ఏమైనా మరి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా తగిలితే మరి దీని పరిస్థితి ఏంటనేది ఏమైనా చిరుగుతుందా లేదా అనేది తెలియదు. మరి అది ఒక్కటే కొంచెం భయపడుతున్నాను నేను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్యాగ్స్ విషయంలో మనం కొంచెం తీసుకెళ్ళేటప్పుడు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది, క్లాత్ కానీ ఇదంతా ఫ్యాబ్రికేషన్ అంతా బాగానే ఉంది, స్టిచ్చింగ్ ఎక్కడ లేదు. సో అంతా బాగానే ఉంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.